నమస్తే, వెల్కమ్ టు ఉన్నది ఉన్నట్లు. నేను విజయ్. దేశ నిర్మాణంలో ప్రాజెక్టుల పాత్ర కీలకం. దాహత్తుని తీర్చాలన్నా, ధాన్యం పండించాలన్నా ప్రాజెక్టులు తప్పనిసరి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అనేక ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి. ఆహార అవసరాలతో పాటు మంచినీటి అవసరాలను తీర్చి దేశాన్ని క్షామం నుంచి రక్షించాయి. దేశ నిర్మాణంలో ఇంతటి కీలక పాత్ర పోషిస్తున్న ప్రాజెక్టుల నిర్మాణం వెనుకున్నది అసంఘటిత కార్మికులు. వారి చెమట చుక్కలు చిందిస్తేనే ప్రాజెక్టులో జలాలు పారేది. ప్రాజెక్టుల నిర్మాణంలో కార్మికుల త్యాగాలు ఎన్నో. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, క్లుప్తంగా చెప్పాలంటే ఎస్ఎల్బీసీ, 40 ఏళ్ల నాటి ఆలోచనలకు రూపం. 20 ఏళ్ల క్రితం పనులు ప్రారంభం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలంగాణతో కలిపి మొత్తం 13 మంది ముఖ్యమంత్రులు మారిన పూర్తి కాని ప్రాజెక్ట్. 40 ఏళ్ల క్రితం 3 కోట్లతో పనులు ప్రారంభమవగా అంచనా వ్యయం పెరుగుతూ 2000 కోట్లు దాటిపోయింది. శంకుస్థాపన జరిగిన సమయం నుంచి అనేక మంది కార్మికులు నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. కానీ ఈ 40 ఏళ్లలో ఎన్నడూ లేని విపత్తు నేడు ఎదురైంది. 8 మంది కార్మికులు ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్ట్. 6 నియోజకవర్గాల్లో 3 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు 4 దశాబ్దాల కాలంగా ముందుకు సాగడం లేదు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. దీంతో సుమారు 10 ఏళ్ల తర్వాత టన్నెల్ పనులు ఇటీవల తిరిగి ప్రారంభమయ్యాయి. అంతలోనే అనుకోని ప్రమాదం జరిగింది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ బయట నుంచి చూస్తేనే చీకటి గుయ్యారం. ఇక 14 కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అక్కడ చిక్కుకుపోతే బయటకొచ్చే మార్గం కనిపించకపోతే అసలు ఊహించుకోవడానికి కూడా సాధ్యం కాదు. కానీ కొన్ని గంటల నుంచి ఆశకు శ్వాసకు మధ్య 8 మంది ఊగిసలాడుతున్నారు. వాళ్లను బయటకు తెచ్చేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నల్గొండ జిల్లాకు నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం. పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే కష్టమైన పని. అందుకే టన్నెల్ ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించారు. ఆయకట్టుకు సాగునీటిని మళ్లించేందుకు నిర్మిస్తున్న ఎస్ఎల్బీసీ సొరంగం దేశంలోనే అతి పెద్దది. ఈ టన్నెల్ నాగర్ కర్నూలు జిల్లాలోని ఆమ్రాబాద్ మండలం దోమలపెంట దగ్గర మొదలై అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి దగ్గర పూర్తవుతుంది. శ్రీశైలం నీటి మట్టం 826 అడుగుల నుంచి నీటిని మళ్లించేలా 4000 క్యూసెక్కుల సామర్థ్యంతో 43.93 కిలోమీటర్ల దూరం టన్నెల్ బోరింగ్ మిషన్తో సొరంగం తవ్వుతున్నారు. దీని ద్వారా వచ్చిన నీటిని డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నింపాలి. శ్రీశైలం వైపు నుంచి చేపట్టిన ఇన్లైట్ సొరంగం 13.97 కిలోమీటర్ల తవ్వకం పని పూర్తయింది. నీళ్లు బయటకొచ్చే అవుట్లెట్ వైపు నుంచి 20.4 కిలోమీటర్ల దూరం తవ్వారు. మొత్తం మీద మరో 9.6 కిలోమీటర్ల మేర సొరంగం ఇంకా తవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపెంట సమీపంలో పనులు జరుగుతుండగా సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగింది. దోమలపెంట నుంచి ఎస్ఎల్బీసీ ఇన్లెట్ 14వ కిలోమీటర్ వద్ద ప్రస్తుతం భూగర్భంలో పనులు జరుగుతున్నాయి. భూమి ఉపరితలం నుంచి కొంతకాలంగా పియు కెమికల్ గ్రౌండింగ్ను భూమిలోకి పంపుతూ నీటి ఊటను నియంత్రించేందుకు ఇంజనీర్లు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం అమెరికాకు చెందిన నిపుణుల సలహాలు కూడా తీసుకున్నారు. సొరంగం లోపల భాగంలో మట్టి కుంగిన ప్రాంతం ఎక్కడ ఉందనేది ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. సొరంగంలోకి వెళ్లే ప్రయత్నాలు కొనసాగిస్తూనే భూ ఉపరితలం నుంచి లోపలకు రంధ్రాలు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. దీనిపై అటవీశాఖ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్లు సీఈ అజయ్ కుమార్ వెల్లడించారు. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా భూ ఉపరితలంపై నుంచి సొరంగం ఎక్కడ ఉందో గుర్తించే పనిని అటవీశాఖ అధికారులు చేపట్టారు. సొరంగంలో పనులు జరుగుతున్న ప్రాంతం బయటి నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. 5 ఏళ్లుగా పనులు జరుగుతున్న చోట పైనుంచి నీటి ఊట వస్తోంది. ఇటీవలే కొంత తగ్గడంతో ఇంజనీర్లు, కార్మికులు పనుల్లో వేగం పెంచారు.
ఊట పెరుగుతోందని భావించారే గాని ఒక్కసారిగా పైకప్పు కూలుతుందని ఊహించలేదు. శనివారం రోజు ఎప్పటిలాగే టన్నెల్ పనులు చేపట్టడానికి ఉదయం ఏ షిఫ్ట్ 8:30 లోపలికి చేరుకున్న 40 మంది సిబ్బంది 14వ కిలోమీటర్ల వద్ద పనులు ప్రారంభించేలోపే ఒక్కసారిగా టన్నెల్లోని 3 సెగ్మెంట్లు కుప్పకూలిపోయాయి. దీంతో ఒక్కసారిగా భారీ వేగంతో మట్టి, నీళ్లు, పెద్ద పెద్ద బండరాళ్లు ఆ ప్రాంతంలో కూలిపోయాయి. ఈ ప్రమాదంలో డ్రిల్లింగ్ చేసేందుకు ఉపయోగించే టన్నెల్ బోరింగ్ మెషిన్ 14వ కిలోమీటర్ల వద్ద పనులు జరుగుతున్న ప్రాంతం నుంచి 80 మీటర్ల మేర వెనక్కొచ్చేసింది. అయితే ఈ ప్రమాదంలో టన్నెల్ బోరింగ్ మెషిన్ వెనక భాగంలో ఉన్న 32 మందిలో కొంతమంది సురక్షితంగా బయటపడగా మరికొంతమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. టన్నెల్ బోరింగ్ మెషిన్ ముందు భాగంలో ఉన్న మిగతా 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కార్మికులు బురద మట్టిలో చిక్కుకుపోయారు. ప్రమాదంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తెచ్చేందుకు 130 మంది ఎన్డీఆర్ఎఫ్, 24 మంది హైడ్రా బృందంతో పాటు 120 మందితో కూడిన ఎస్డీఆర్ఎఫ్ బృందం, తెలంగాణ సింగరేణి రిస్క్ ఫోర్స్ బృందాలతో పాటు 24 మంది ఆర్మీ బృందం ఇలా మొత్తం 300 మందికి పైగా సహాయక చర్యలు చేపట్టారు. గంటలు గడుస్తున్నా ఇప్పటిదాకా వారి ఆచూకీ లభించలేదు. మరోవైపు సహాయక బృందాలు టన్నెల్లోని 13.5 కిలోమీటర్లు వెళ్లి అక్కడున్న టన్నెల్ బోరింగ్ మెషిన్ వెనుక వరకు వెళ్లిన వారికి ఇంకా అంతకుమించి ముందుకు వెళ్లేందుకు నీళ్లు, బురద, మట్టి అడ్డంకిగా మారాయి. అయితే అక్కడున్న నీటిని భారీ మోటార్ల సహాయంతో బయటికి పంపింగ్ చేస్తున్నప్పటికీ మట్టి, రాళ్లు, బురద తీయడం అనేది పెను సవాలుగా మారింది. ఇప్పటికే తెలంగాణ మంత్రి ఉత్తమ్, జూపల్లి కృష్ణారావు, హైడ్రా కమిషనర్ రంగనాథ్, కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. టన్నెల్ లోపలికి విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. అదేవిధంగా ఆక్సిజన్ సరఫరాను కూడా ఏర్పాటు చేశారు. సహాయక బృందాలు కూడా అహర్నిశలు శ్రమిస్తూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తూనే లోపల చిక్కుకున్న వారి పేర్లను పిలుస్తూ వెళ్తున్నా అటుపక్క నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చిక్కుకున్న వారు ప్రాణాలతో ఉన్నారా లేదా అన్న అనుమానం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అయితే 14వ కిలోమీటర్ నుంచి 80 మీటర్లు దూరం వెనక్కి వచ్చిన బోరింగ్ మిషన్కి ముందు భాగంలో దాదాపు 200 అడుగుల మేర బురద, మట్టి, నీళ్లు భారీగా చేరిపోవడంతో అక్కడున్న 8 మందిని బయటకు తీసేందుకు ఇంకా ఒకరోజు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలుపుతుండగా లోపల ఉన్నవారు అప్పటి వరకు ఆహారం, సరైన ఆక్సిజన్ లేకుండా ప్రాణాలతో ఉండే అవకాశం లేదని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కూలిన మట్టిని తరలించే ప్రయత్నం చేస్తే పెను ప్రమాదం తప్పదని నిపుణులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. సొరంగంలో నీటి ఓట, మట్టి, రాళ్లు కూలిపడిన నేపథ్యంలో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తే మరో 50 మీటర్ల దూరం టన్నెల్ కూలే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. సెగ్మెంట్ బ్లాక్లు కుంగి మట్టి దెబ్బలను ఆసరాగా చేసుకుని ఉన్నాయని అంటున్నారు. నిపుణులు ఇలా చెబుతుంటే రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది? రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలేంటి? లెట్స్ వాచ్. ఈ ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో 450 మంది పనిచేస్తున్నారు. వీరిలో 150 మంది మాత్రమే స్థానికులు కాగా మిగిలిన వారంతా జార్ఖండ్, యూపీ, కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల వారున్నారు. మొత్తం 3 షిఫ్టుల్లో పనులు జరుగుతుండగా ఒక్కో షిఫ్ట్లో 150 మంది సొరంగంలోకి వెళ్లి వివిధ ప్రాంతాల్లో వర్క్ చేస్తున్నారు. బోరింగ్ మిషన్ వద్ద రోజు 40 మంది ఉండి పనులు చూసుకుంటున్నారు. మిషన్ తవ్వినా కొద్దీ 15 మంది సెగ్మెంట్లు అమర్చేందుకు 15 అడుగుల దిగువలో ఉంటారు. శ్రీశైలం జలాశయం వైపు నుంచి సరిగ్గా 13.9 కిలోమీటర్ల వద్ద ప్రస్తుతం టన్నెల్ బోరింగ్ యంత్రం భూగర్భాన్ని తొలుస్తోంది. ఈ యంత్రం 10 మీటర్ల డయాతో ప్రస్తుతం రోజుకు 4.5 మీటర్ల దూరం తొలిచి మట్టి, రాళ్లను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు పంపుతోంది. ఇక్కడే ఒక్కసారిగా పైకప్పు కూలి నీటి ఊటలన్నీ పడిపోయాయి. మట్టిని తీస్తే మళ్లీ ప్రమాదం జరుగుతుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు ఎలా ముందుకు వెళ్లాలని రెస్క్యూ టీం వ్యూహాలు రచిస్తోంది. మట్టిని తొలగించడం సాధ్యం కాకపోవడంతో స్నీఫర్ డాగ్స్ తో ర్యాట్ హోల్ మైనర్స్ లోపలికి వెళ్లారు. మెగా ఇంజనీరింగ్ కంపెనీకి చెందిన 22 మంది సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్,
ఎస్డీఆర్ఎఫ్కు చెందిన 52 మంది లోపలికి వెళ్లారు. ప్రత్యేకించి ర్యాట్ హోల్ మైనర్స్ టన్నెల్లో కూలిన మట్టి దిబ్బల ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ సెగ్మెంట్ బ్లాకుల్లో ఏర్పడిన పగుళ్లను గుర్తించారు. దీంతో అది కూడా కూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వెనక్కి వెళ్లాలంటూ తమను అనుసరించిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి హెచ్చరించారు. రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేసేందుకు ఎన్జీఆర్ఐ, ఎన్ఆర్ఎస్ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ బృందాల సభ్యులు లోపలికి వెళ్లి అక్కడ మట్టి నమూనాల ద్వారా సున్నిత ప్రదేశాలను నిర్దేశించడం, సాయిల్, ఖనిజాల పరిస్థితిని అంచనా వేయడం, రిమోట్ సెన్సింగ్ ద్వారా లోపల చిక్కుకున్న వారి జాడను కనుక్కోవడం వంటివి చేయనున్నారు. ఎన్హెచ్ఐడిసిఎల్ నుంచి నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, ఆర్మీ, నేవీ, సింగరేణి కలిపి 584 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మంగళవారం సొరంగంలోకి వెళ్లిన రెస్క్యూ బృందానికి టన్నెల్ బోరింగ్ మిషన్ ఉపరితల భాగం కనిపించింది. బండరాళ్లు, కాంక్రీట్ పడడంతో ఈ భాగం పూర్తిగా ధ్వంసమై కనిపించగా మిగిలిన భాగం మట్టి, కంకర, శిథిలాల్లో కూరుకుపోయింది. శిథిలాలను తొలగించి పరిశీలించిన తర్వాతే టీబీఎం మళ్లీ పనిచేయగలుగుతుందో లేదో తేలనుంది. సొరంగం పైకప్పునకు రక్షణగా ఉన్న కాంక్రీట్ సెగ్మెంట్లు కూడా కొంతవరకు కూలిపోయి మరికొన్ని వంగిపోయి కనిపిస్తున్నాయి. కింద నుంచి శిథిలాలను తొలగించే క్రమంలో కాంక్రీట్ సెగ్మెంట్లు, శిథిలాలు ఊడిపోయి రెస్క్యూ టీంకు కూడా ప్రమాదకర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. టీబీఎం మిషన్పై పడిన బట్టి, బురదను తొలగించేందుకు మెష్ ఫ్రేమ్ను ఏర్పాటు చేసి దాని ద్వారా బురద నుంచి నీటిని వేరు చేసి డీవాటరింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వీలుంటుందని చెబుతున్నారు. టన్నెల్ డిగ్గింగ్ అంటే ప్రాణాలతో చెలగాటమే. భూగర్భం బయట కనిపించడే ఈజీగా ఉండదు. సింగరేణిలోనూ బొగ్గు తవ్వకాలు భూగర్భంలో వెళ్లి చేస్తుంటారు. అయితే పైకప్పులు కూలకుండా కెమికల్ గ్రౌండింగ్ చేయడం సహా పలు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఎస్ఎల్బీసీలో ఇటీవలే తవ్వకాలు తిరిగి మొదలైనప్పుడు నీటి ఊటలు చాలా సమస్యలు సృష్టించాయి. ఏకదాటిగా సొరంగంలోకి నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే భూగర్భ జల ఊటలు ఉన్న చోట వాటిని ఆపడం కష్టం. అందుకోసం కెమికల్ గ్రౌండింగ్ చేస్తుంటారు. అంటే నీళ్లు లీక్ కాకుండా చేసే పని అన్నమాట. ఈ తవ్వకంలో డీవాటరింగ్ చాలా కీలకం. కానీ అది కూడా ఎస్ఎల్బీసీలో ఇప్పుడు తవ్వుతున్న చోట పెద్దగా వర్కౌట్ కాలేదా అన్న డౌట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నిమిషానికి సుమారు 5,000 లీటర్ల వరకు నీరు సీపేజీ రూపంలో వస్తోంది. ఈ నీటిని బయటకు తోడేందుకు 5 మోటార్లతో డీవాటరింగ్ చేపడుతున్నారు. మొత్తం నీటిని డీవాటరింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. సొరంగం కూలిన ప్రాంతంలో కొన్ని రోజుల కింద నిర్మాణ సంస్థ పియు గ్రౌండింగ్ చేసింది. జీఎస్ఐ నుంచి జియాలజిస్ట్ వచ్చి పరిశీలించి పనులు కొనసాగించవచ్చని చెప్పాకే టన్నెల్ పనులు పునఃప్రారంభించారు. అయితే సొరంగం కూలిన ప్రాంతంలో మొత్తం పియు గ్రౌండింగ్ కోసం వినియోగించిన రసాయన అవశేషాలు పెద్ద మొత్తంలో పేరుకుపోయి కనిపించాయి. దీంతో గ్రౌండింగ్ విఫలం కావడంతోనే సొరంగం కూలిందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇన్ని రోజులైనా తమ వారి జాడ తెలియకపోవడంతో ఏ క్షణంలో ఎలాంటి సమాచారం వినాల్సి వస్తుందోనని వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దాదాపు 3 ఏళ్ల విరామం తర్వాత ఈ మధ్యనే ఎస్ఎల్బీసీ పనులు మొదలైనట్లుగా నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. అంతలోనే ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణలో సుదీర్ఘకాలంగా నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టుగా ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టును చెప్పుకోవచ్చు. అసలు ఏమిటి ఈ ప్రాజెక్ట్? దాదాపు 44 కిలోమీటర్ల మేర ఎందుకు సొరంగం తవ్వుతున్నారు? ఈ ప్రాజెక్టుతో ఏ ప్రాంతాలకు ఉపయోగం? ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు సాగుతుంది? లెట్స్ వాచ్. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టు పనులను 2005 ఆగస్టులో 2,813 కోట్లతో చేపట్టేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. ప్రాజెక్టుకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేయగా 2007లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో 43.93 కిలోమీటర్ల సొరంగ మార్గం నిర్మించడం కీలకమైనది. టన్నెల్ బోరింగ్ మిషన్తో నిర్మాణ సంస్థ పనులు చేపట్టింది. 2 చోట్ల సొరంగాలు, హెడ్ రెగ్యులేటర్, 2 లింక్ కెనాల్స్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు సహా మరికొన్ని పనులు ప్రాజెక్టులో భాగంగా చేయాల్సి ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన మొదటి సొరంగం 9.2 మీటర్ల వ్యాసంతో 43.93 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉండగా 34.37 కిలోమీటర్లు పూర్తయినట్లుగా నీటిపారుదల శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి 2 వైపుల నుంచి అంటే ఇన్లెట్, అవుట్లెట్ వైపు నుంచి పనులు చేసుకుంటూ వచ్చారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ఆమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద పనులు చేపట్టి అచ్చంపేట మండలం మన్నెవారిపల్లె వద్ద టన్నెల్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా 9.56 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించాల్సి ఉంది.
మరో సొరంగం 8.75 మీటర్ల వ్యాసంతో 7.13 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. ఇది నల్గొండ జిల్లా చందంపేట మండలం తెల్దేవరపల్లి నుంచి నేరేడుగొమ్మ వరకు ఉంది. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెండ్లి పాకాల, ఉదయ సముద్రం రిజర్వాయర్ నిర్మించాల్సి ఉంది. ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు ద్వారా సుమారు 30 టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి తరలించాలనేది ప్రణాళిక. దీని ద్వారా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని తరలించాలని నిర్ణయించారు. 2010 నాటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా కొనసాగుతూ వచ్చాయి. ఈ ప్రాజెక్టు ఉమ్మడి ఏపీలోనే 52% పనులు పూర్తయ్యాయని, ఆ తర్వాత గత 10.5 ఏళ్లలో 23% పనులు అయ్యాయని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం. పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే కష్టమైన పని. అనుమతులు లభించే పరిస్థితి లేదని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు గ్రావిటీ దృష్ట్యా కూడా టన్నెల్ ద్వారా నీటిని తరలించాలనేది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ప్రతిపాదన. ఈ ప్రాజెక్టు ప్రతిపాదిత రూట్లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. దీనివల్ల అటవీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ఎలాంటి ఆటంకం లేకుండా పనులు చేసుకోవచ్చని కేంద్ర పర్యావరణ శాఖ గతంలో అనుమతులిచ్చింది. సొరంగం నిర్మాణ మార్గంలో భూమి వదులుగా ఉండే ప్రాంతాన్ని రాడార్ సాయంతో గుర్తించుకుంటూ వెళ్లాలి. సొరంగం లోపల కూలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. టన్నెల్ మిషన్ నడుస్తున్న సమయంలో పెద్ద శబ్దం వస్తుంది. శబ్దాన్ని గ్రహించే వాతావరణం అక్కడ ఉండదు. అది చెవులు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకు తగ్గట్టుగా జర్మన్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. సాధారణంగా ప్రతి 500 మీటర్లకు ఒక రక్షణ ఛాంబర్ ఏర్పాటు చేసి గాలి, వెలుతురు వచ్చేలా చేయాల్సి ఉంటుందని నీటిపారుదల రంగ నిపుణులు అంటున్నారు. కానీ ఎస్ఎల్బీసీ విషయంలో రక్షిత అటవీ ప్రాంతం కావడంతో తవ్వకాలకు వీల్లేకుండా ఉంది. చాలా ఏళ్లుగా పనులు నడుస్తున్నందున కొన్ని వాయువులు కూడా ఏర్పడతాయి. ఊపిరి ఆడని పరిస్థితి తలెత్తుతుంది. బయట నుంచి ఎప్పటికప్పుడు గాలిని పంపిస్తుండాలని నిపుణులు అంటున్నారు. ఎస్ఎల్బీసీ పనులు ఎప్పటి నుంచి కొనసాగుతున్నాయి? ఇన్నాళ్ళు ఎలాంటి ప్రమాదం జరగని ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుల్లో ఇప్పుడే ఎందుకు ప్రమాదం జరిగింది? తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఇలాంటి టన్నెల ప్రమాదాలు జరిగాయా? అప్పుడు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాయి? లెట్స్ వాచ్. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు ఉమ్మడి ఏపీలోనే 52% పూర్తయ్యాయి. ఆ తర్వాత గత 10.5 ఏళ్లలో 23% పనులయ్యాయి. ఎస్ఎల్బీసీని 2010 నాటికే పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 6 సార్లు ప్రాజెక్టు పూర్తికి గడువులు పొడిగించుకుంటూ వచ్చారు. మొత్తంగా ప్రాజెక్టుకు ఇప్పటి వరకు 2,647 కోట్లు ఖర్చయింది. గత 10 ఏళ్లలో 500 కోట్లే కేటాయింపులు జరిగాయి. ప్రస్తుతం అంచనా వ్యయం 4,637 కోట్లకు చేరుకుంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వడంతో పనులు ఇటీవలే మొదలయ్యాయి. ఇంతలోనే ఊహించని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం నెలకు 300 మీటర్ల చొప్పున టన్నెల్ తవ్వాలనేది నిర్మాణ సంస్థ ప్రణాళిక. దానికి తగ్గట్టుగా 2-2.5 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందని లెక్కలు వేశారు. తాజాగా పెట్టుకున్న గడువు ప్రకారం 2027 సెప్టెంబర్ 20వ తేదీలోపు పూర్తి చేయాలనుకున్నారు. కానీ ఈ ప్రమాదంతో ఏం జరగబోతుందన్నది కీలకంగా మారింది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం మొత్తం పొడవు 44 కిలోమీటర్లు. దీన్ని ఎలా తవ్వాలి అని చాలా చర్చించి చివరకు టన్నెల్ బోరింగ్ మిషన్ పద్ధతిలో తవ్వేలా పని చేపట్టారు. ఈ ప్రదేశం శ్రీశైలం అభయారణ్యం ప్రాంతంలో ఉండడంతో భారీ శబ్దాలు లేకుండా ఉండేందుకు ఈ మెథడ్ వాడారు. భూమికి 450 మీటర్ల దిగువన సొరంగం తవ్వకం చేపట్టేందుకు 2 టీబీఎం మిషన్లు తయారు చేయించారు. సాధారణంగా ప్రతి 500 మీటర్లకు ఒక సేఫ్టీ ఛాంబర్ ఏర్పాటు చేసి గాలి, వెలుతురు వచ్చేలా చేయాల్సి ఉంటుంది. కానీ నల్లమల అభయారణ్యం కావడంతో పైకి తవ్వే అవకాశం లేకుండా పోయింది. ఒక టీబీఎం శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే పైపు తవ్వకం మొదలుపెట్టగా రెండోది నీరు బయటకొచ్చే ప్రాంతం వైపు నుంచి చేపట్టారు. మొదటి వైపు 13.9 కిలోమీటర్లు తవ్వగా ఇంకో వైపు 20.4 కిలోమీటర్లు తవ్వారు. మధ్యలో 9.6 కిలోమీటర్లు పెండింగ్లో ఉంది.
అవుట్లెట్ వైపు నుంచి పనిచేస్తున్న టీబీఎంలో బేరింగ్ దెబ్బతినడంతో దాన్ని అమెరికాలో మళ్లీ తయారు చేయించారు. అక్కడి నుంచి షిఫ్ట్ చేశారు. దాన్ని అమర్చి పని చేయించాలంటే మరో 2 నెలల టైం పడుతుందంటున్నారు. ఇన్లెట్ వైపు నుంచి 4 ఏళ్ల తర్వాత తవ్వకం ప్రారంభించిన టీబీఎం ప్రమాదానికి గురైంది. 11.5 కిలోమీటర్ల నుంచి ఎయిర్ సప్లై పైప్లైన్ వ్యవస్థ ధ్వంసమైంది. మరోవైపు జీఎస్ఐ, ఎన్జీఆర్ఐ నిపుణులు బురద పరిస్థితిపై అంచనా వేస్తున్నారు. 200 మీటర్ల వరకు 15 అడుగుల ఎత్తులో బురద పేరుకుపోయింది. సొరంగంలో ప్రస్తుతం గంటకు 3,600 నుంచి 5,000 లీటర్ల ఊట వస్తోంది. సొరంగ మార్గంలో 10,000 క్యూబిక్ మీటర్ల బురద ఉన్నట్టు అంచనా. బురదను బయటకు తీయడమే ప్రధాన సవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కన్వేయర్ బెల్ట్కు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్తో గంటకు 800 టన్నుల బురద బయటకు తోడే అవకాశం ఉందని చెబుతున్నారు. టీబీఎం మిషన్ దాటిన తర్వాత 100 మీటర్ల మేర బురద పేరుకుపోయింది. అక్కడి వరకు వెదురు బొంగులు, థర్మాకోల్ షీట్స్తో చేసిన ఫిషింగ్ బోట్లు ఉపయోగించి సహాయక బృందాలు వెళ్లగలుగుతున్నాయి. ఆ తర్వాత దట్టమైన బురద సుమారు 6-7 అడుగుల ఎత్తులో పేరుకుపోయి ఉంది. ఆ అడ్డంకి దాటితేనే ప్రమాదానికి గురైన టీబీఎం ముందు భాగం, అందులో చిక్కుకుపోయిన 8 మందిని గుర్తించే అవకాశం ఉంది. అయితే ప్రాంతానికి సహాయక బృందాలు వెళ్లలేకపోతున్నాయి. పుషింగ్ కెమెరాలు, డ్రోన్లు, సిగ్నలింగ్ వ్యవస్థ ఎన్ని ఏర్పాట్లు చేసినా ఫలితాలు రావడం లేదు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకునేందుకు సొరంగం పైనుంచి కానీ పక్క నుంచి కానీ వెళ్లే మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సహాయక బృందాలతో 2 సార్లు సమీక్షలు నిర్వహించారు. ఇండియన్ నేవీ, ఎన్డీఆర్ఎఫ్ కలిసి ప్రయోగాత్మకంగా మరోసారి సొరంగంలోకి వెళ్లి లక్షిత ప్రదేశానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. 8 మంది ప్రాణాలను కాపాడడమే మొదటి ప్రాధాన్యంగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఈ యాక్సిడెంట్ కాకుండా ఉంటే 2 వైపుల నుంచి పని వేగంగా నడిచేది. ప్రస్తుతం ప్రమాదానికి గురైన మిషన్ను డిస్మాంటిల్ చేసి బయటకు తేవాలి. కొత్త మిషన్ను అమెరికాలో తయారు చేయించి ఇక్కడికి తీసుకొచ్చి అమర్చడానికి 2-3 ఏళ్లు పట్టే ఛాన్స్ ఉందంటున్నారు. సో పరిస్థితి చూస్తుంటే అవుట్లెట్ వైపు టీబీఎంతో పని చేయించి ఇన్లెట్ వైపు సంప్రదాయ పద్ధతిలో తవ్వడం ఒక ఆప్షన్గా కనిపిస్తోంది. ఇంకో 2-3 రోజుల్లో నేను మాలోసారి వచ్చినాక మరి ఈ ప్రోగ్రెస్ గురించి మేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గురించి నేను మళ్ళీ 11th వస్తాను. ముఖ్యమంత్రి గారి స్థాయిలో మరి వారు ఇక్కడ రావడమా, హైదరాబాద్లో 11వ తారీఖు సమీక్ష ఉంటుంది. ఆ తర్వాత మేము ఒక ప్రకటన చేస్తాం. జిల్లా నుంచి వచ్చిన ఈ క్యాడవర్ డాగ్స్ 3 మరి శరీరాలు ఉండే చోట ఆ ఇండికేషన్ ఉంది. అక్కడ ఆ ఉత్తరకాశీ నుంచి వచ్చిన రైట్ మైనర్స్ వాళ్ళు తవ్వుతున్నారు. బహుశా రేపటి వరకు తెలుస్తుంది. పరిహారం విషయాల్లో ఏమన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? తప్పనిసరిగా అంటే మేము వాళ్ళు ఇక లేరు అనే ఒక నిర్దిష్టమైన డెసిషన్కి వచ్చినప్పుడు మంచి స్థాయిలో కంపెన్సేషన్ ఇవ్వదు. కాబట్టి లోపల ఇంకొంచెం క్రిటికల్గానే ఉందంట కదా, కళ్ళంతా కూడా క్రాక్స్ వచ్చినాయి. అంటే 50 ఇప్పుడు 14 కిలోమీటర్ టనల్ ఇది. 13 కిలోమీటర్ల 950 మీటర్ల వరకు ఇప్పుడు అంతా క్లియర్గా ఉంది. చివరి 50 మీటర్లలో ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ చేయడము, ఎవరైతే లోపల పోతారో వాళ్ళకు కూడా లైఫ్ రిస్క్ ఉందనేది ఇప్పుడు ఎక్స్పర్ట్ చెప్తున్న విషయం. అందుకోసమే రోబోస్ తెప్పించాము. రేపటి నుంచి రోబోస్ కూడా పనిచేస్తాయి. ఏపీలో వెలిగొండ ప్రాజెక్టులో ఇలాగే చేశారు. ఎస్ఎల్బీసీకి ముందు ఇలాగే చాలా ప్రమాదాలు జరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2011 జూలై 15న దేవాదల సొరంగాన్ని భూగర్భంలో తవ్వుతున్న క్రమంలో జరిగిన ప్రమాదంలో మధ్యప్రదేశ్కు చెందిన 3 కార్మికులు మృతి చెందారు. సాయంపేట చలివాగుకు బుంగపడి ఒక్కసారి నీరంతా సొరంగంలోకి పోటెత్తడంతో 3 జల సమాధి అయ్యారు. 49 కిలోమీటర్ల పొడవైన ఈ టన్నెల్ నిర్మాణం ఇటీవలే పూర్తయింది. కాళేశ్వరం సొరంగం తవ్వకంలోనూ 8 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. అటు పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణంలో 2022 జూలైలో పంప్ హౌస్లోకి క్రేన్ ద్వారా దిగుతున్నప్పుడు ఆ వైరు తెగి 5 ప్రాణాలు కోల్పోయారు. సో ఇప్పుడు ఎస్ఎల్బీసీ వర్క్ జరగాలంటే ముందు రెస్క్యూ కంప్లీట్ కావాలి.
ఆ తర్వాత ఏం చేయాలన్నది ఆలోచన చేయాలి. ఇది ఇవాల్టి ఉన్నది ఉన్నట్టు. రేపటి ఉన్నది ఉన్నట్టులో మళ్ళీ కలుద్దాం.